నమస్కారం ప్రజలారా. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న కామెంట్లలో చూస్తే ఒక్కడన్నా తీన్మార్ మల్లన్నను సపోర్ట్ చేసే విధంగా, తీన్మార్ మల్లన్న పొగిడే విధంగా ఒక్క కామెంట్ కనిపించదు మీకు. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఆ నుంచి బందీరా దాకా ప్రతి ఒక్క పదం మీద బూతులు కనిపిస్తాయి. సో అలాంటి ఒక నెగిటివిటీ తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న సస్పెండ్ కాకన ముందు ఒక సభ పెట్టిండు, బీసీ గర్జన అన్నట్టు. సో బీసీల సభ పెట్టినప్పుడు బీసీల బాగు కోసం బీసీలకు ఎలాంటి న్యాయం కావాలి అది మాట్లాడడం మొదలు పెట్టేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఈ చింతపండు నవీన్ ఏం చేసిండు, ఏదో ఒక కామెంట్ తీసుకొచ్చి ఇట్లా అన్నారు అని రెడ్లను ఉచ్చదాగని అన్నట్టు మాట్లాడిండు. సో దాని తర్వాత ఒకసారి అదే లైవ్ చాట్ లో నేను కూడా ఉన్నా. ఆ లైవ్ చాట్ చేసేటప్పుడు ఏమైందంటే నేను చూసిన ఒకసారి నిజమేనా అన్నట్టు రికాల్ చేసుకునేటప్పుడు దానికన్నా ముందు పైన ఎలాంటి కామెంట్లు లేవు. అలాంటి బేసిక్ అలాంటి కామెంట్స్ ఎలాంటి లేవు, కింద కూడా ఎలాంటి కామెంట్స్ లేవు. ఎప్పుడైతే మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆ కామెంట్లు చదవడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు ఆ కామెంట్ వచ్చింది. సో బేసిక్ గా దీని తర్వాత కొన్ని వీడియోలు చూస్తే ప్రజలు అనుకున్నది కూడా ఒకటే మాట, వీడు కావాల్సి ఇచ్చి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించి రెడ్ల పేరు పైన ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించి ఆ వీటిలతో కామెంట్లు ఏవైతే పెట్టాలో వీడే చెప్తాడు ముందే. ఇలాంటి కామెంట్లు పెట్టాడు నేను చదువుతా అన్నట్టు చెప్తాడు. సో అలా చదివి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని ట్రై చేస్తుండు. బేసిక్ గా మన ఊర్లో కూడా రెడ్లు ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఎవరన్నా ఏమన్నా అంటారా? ఎవరేమనడు. ఈరోజు బీసీల కోసం కులగణన చేసిందే రేవంత్ రెడ్డి, ఆయన కూడా ఒక రెడ్డి. బీసీల గురించి మాట్లాడేటోడు రేవంత్ రెడ్డి, ఆయన కూడా ఒక రెడ్డి. సో ఇట్లా బేసిక్ గా ఈ మల్లిగాని లక్షణం ఏంటంటే వీడు ఫేమ్ దానికి ఎంతమంది బలైనా వీడు ఏం కాదు, ఎంతమంది బలైనా వీడు పట్టించుకోడు. కాబట్టి వీడు కావాల్సి ఇచ్చి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అవి ఇట్లా కామెంట్లు పెట్టమని చెప్పి మళ్ళీ అవే కామెంట్లు బీసీలు అందరూ వచ్చి రెడ్ల మూత్రం తాగండి అన్నట్టు కామెంట్లు వీడే సృష్టించి అది కామెంట్లు ప్రజలలో చదివి ప్రజలకు ఒక అపోహ కల్పించి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుండు. సో ఇప్పటికే దేశంలో రెండు మతాల మధ్యలో, హిందూ ముస్లిం మతాల మధ్యలో చిచ్చు పెట్టిన ఒక దరిద్రపైన పార్టీ ఇప్పుడు దాన్నే దేశం అంతా అట్టుడికిపోతుంది. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ రెండు కులాల మధ్య చిచ్చు పెడితే ప్రజలు దేనికి పనికి రాకుండా ఏం సోయి లేకుండా నిరంతరం కొట్టుకొని సావాలనేదే ఈ సన్నాసి ప్లాన్. అప్పుడు వీన్ బాగా వస్తాడు, వీడు ఎమ్మెల్సీ అయిపోవాలి, మినిస్టర్ అయిపోవాలి, సీఎం అయిపోవాలని వీని కళలు కంటాడు. ఆ కళల కోసం వేరేని బొంద పెట్టడానికి ట్రై చేస్తాడు. సో ప్రజలను ఇప్పటికన్నా మీరు గ్రహించి ఇలాంటి దొంగలను నమ్మడం మానేస్తే మనందరికి మంచిది. 99.9% మంది వీళ్ళు ఎవరు నమ్మరు బేసికలీ, కానీ ఉన్న కొంతమందికైనా నేను మళ్ళీ చెప్తున్నా.